స్మాల్ సినాప్సిస్ అబౌట్ దిస్ చాప్టర్. వీడియో లోపల ఏముంది అని అంటే కెమికల్ బాండింగ్లో ఫస్ట్ పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన ట్రెండ్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, రీకాల్ చేశాము. అండ్ వెస్పర్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వెస్పర్ థియరీలో సెంట్రల్ ఆటమ్స్ గురించి, హైబ్రిడైజేషన్స్ గురించి అండ్ లోన్ పేర్స్ గురించి డిస్కస్ చేశాము. అండ్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, ఎట్లా ఫామ్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేశాను. అండ్ వాటి యొక్క షేప్స్, జామెట్రీస్ని ఎట్లా డివైడ్ చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాని గురించి చిన్న ఫార్ములా ఇచ్చాను. ఈ వీడియో కనుక మీరు చూస్తే హైబ్రిడైజేషన్ గురించి, మాలిక్యూల్స్ గురించి, షేప్స్, జామెట్రీస్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా సరే, ఎందుకంటే ఆ క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే ఉండదు, జేఎల్ పేపర్ డెఫినెట్గా ఉండదు. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు డెఫినెట్గా ఈ వీడియో చూడండి, వర్త్ అవుతుంది. అండ్ లెట్స్ గో టు ద వీడియో. ఓకే, a quick revision from previous video. Okay, in previous video we have discussed all these trends, right? And now I am just revising that. Atomic size or radius, each is increasing when comes to top to bottom in a group. Atomic size increases, left to right in a period atomic size decreases. Clear? And ionization energy, left to right in a period ionization energy increases, and top to bottom in a group ionization energy decreases. Clear? Electron gain, enthalpy, effective nuclear charge, these three are directly proportional to each other. That means that three will increase by simultaneously one and each other. Let's see shielding effect. Shielding effect nothing but which is increasing when comes to top to bottom in a group. So why? Because the number of shells is adding while you coming from top to bottom in a group. For example, hydrogen, lithium, sodium, potassium, rubidium and cesium, francium. This is the 1s group elements, alkaline metals, right? So it is a first group elements, and number of shells are adding while you coming to from top to bottom in a group. అంటే పైనుంచి గ్రూప్లో పైనుంచి కిందకు వస్తున్నప్పుడు ఈ యాటమ్ అనేది ఎక్కువ సైజు ఉంటుంది, ఫ్రాన్షియం యాటమ్ అనేది. అండ్ జస్ట్ హైడ్రోజన్ అనేది స్మాల్ యాటమ్ అనమాట. సో లిథియం ఇట్లా సైజ్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది ప్రతి ఎలిమెంట్కి, ఎందుకంటే నంబర్ ఆఫ్ షెల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇలా నంబర్ ఆఫ్ షెల్స్ అనేవి న్యూక్లియర్ చుట్టూ యాడ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, సైమిల్టేనియస్గా ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇన్నర్ షెల్, ఈ అవుటర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని న్యూక్లియర్ వైపు పుల్ అవ్వనివ్వవు. న్యూక్లియస్ ఈజ్ నాట్ ఏబుల్ టు పుల్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ టు ద న్యూక్లియస్. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి వాటిని షీల్డ్ చేస్తాయి అన్నమాట, అంటే రీపెల్ చేసేస్తూ ఉంటాయి, బయటకు తోసేస్తూ ఉంటాయి. సో ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే దీనికి ఈ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ పెరిగి ఇది ఎప్పుడైతే లూజ్గా బాండెడ్ అవుతుందో ఈ ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. సో లెస్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ లెస్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అండ్ లెస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ కోవలెన్సీ, దిస్ ఇన్ కెమికల్ బాండింగ్ వీడియో. Let's see metallic character, which is depending upon the size. For first group elements, all these are metals. From top to bottom metallic character increases, that means electropositivity also increases. Okay, as size increases basicity increases. Note all these points. And notation for IUPAC nomenclature, I have given that if there is more than 118 elements, it is not possible. If any question is came in a questions, you can choose answer for that. Okay, and trends and types of bonds. Types of bonds is nothing but metallic bond, ionic bond and covalent bond, agostic bond, hydrogen bond. Agostic bond nothing but hydrogen bond. How they are forming between two atoms, how a chemical bond existing between two elements or two atoms, not elements, two atoms, which is given by the types of bonds. Okay,
For ionic bond, I will give you one example. If you see Na plus Cl minus, why it is Na plus? It is a um, actually very near to noble gas, right? దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 2s2 2p6 3s1. మనకి కొసల్ అండ్ లెవిస్ ఏమి ప్రపోజ్ చేశారు? కొసల్ అండ్ లెవిస్ అనే ఇద్దరు సైంటిస్టులు ఇచ్చిన థియరీ ఏంటి అంటే, ఏదైనా ఎలిమెంట్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ 8 ఉంటే అది స్టేబుల్ అని చెప్పారు. సో ఈ 1s2 2s2 2p6 అనేది నోబెల్ గ్యాస్, ఇనర్ట్ గ్యాస్ యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట. దీన్ని స్టేబుల్ కాన్ఫిగరేషన్ అంటారు. సో ప్రతి ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఎప్పుడు కూడా నోబెల్ గ్యాస్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని అటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల అది స్టెబిలిటీని తెచ్చుకుంటుంది అనమాట. సో వెన్ యూ కమ్స్ టు సోడియం, వన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్ ఇట్. సో sodium is always ready to lose one electron. Not only sodium, all the elements in the first group I have given here, right? All the elements in the first group, its electronic configuration is 1s2 2s2 2p6 and 3s1. This is the electronic configuration of sodium. And 4s1, this is the electronic configuration of potassium. 5s1. Why? Because number of shells are adding. And 7s1. Okay, this is the electronic configuration. So all the first group elements are ready to lose one electron. So daniki obviously ga Na plus ane charge vastundi. And when you comes to chlorine, which is suffering with lack of electrons, ante enti, all the halogen elements, halogens are ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఆస్టటిన్. ఇవి నోబెల్ గ్యాస్కి దగ్గరగా ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ కనుక ఇది అటైన్ చేయగలిగితే ఇది స్టేబుల్ కాన్ఫిగరేషన్లోకి వచ్చేస్తుంది, లైక్ నోబెల్ గ్యాస్. అందుకే ఇట్ రిక్వైరింగ్ 1 ఎలక్ట్రాన్. సో ఇది ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ని కోరుకుంటుందో, బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బిట్వీన్, బై లూజింగ్ అండ్ బై టేకింగ్, ఐ గివ్ యూ టేక్, బోత్ విల్ గెట్ బెనిఫిట్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ నియమం ప్రకారం ఇవి 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకొని దే విల్ ఎగ్జిస్ట్ లైక్ ఏ నోబెల్ గ్యాస్. దెన్ దిస్ మాలిక్యూల్ ఇస్ సెట్ టు బి స్టేబుల్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న బాండ్ ఏమంటారు? అయనిక్ బాండ్, NaCl. ఓకేనా? వాట్ ఈస్ ద బాండ్ బిట్వీన్ NaCl మీన్స్ అయనిక్. లెట్స్ సీ అబౌట్ కోవలెంట్ బాండ్. If you see Cl2, it is a monoatomic molecule. Yeah, let's see about covalent bond, how it is formed. When you see a homo type of molecule, okay, which is required one more electron, this both are requiring one electrons in its valency electrons. అంటే ఈ క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో మైనస్ అంటే వన్ ఎలక్ట్రాన్ అని అర్థం. -2 అంటే ఇట్ రిక్వైరింగ్ 2 ఎలక్ట్రాన్స్. -3 అంటే 3 ఎలక్ట్రాన్స్. జస్ట్ మైనస్ ఉంటే 1 ఎలక్ట్రాన్ రిక్వైర్మెంట్ ఉందని అర్థం. ఓకేనా? అండ్ కొంతమందికి తెలుసు, బట్ బేసిక్స్ మర్చిపోయిన వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ దిస్ 2 విల్ ఫార్మ్ Cl2 బాండ్. ఓకే, Cl2 molecule which is called like a diatomic molecule and which is formed by transferring of electrons. Is it clear? ఒకవేళ క్లోరిన్ కనుక మీరు లెవిస్ డాట్ స్ట్రక్చర్లో రాస్తే దీని చుట్టూ ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాము? 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాను కదా ముందు పీరియాడిక్ టేబుల్ చూపిస్తూ. ఆ 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్కి ఒక ఎలక్ట్రాన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో టోటల్గా 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే అది నోబెల్ గ్యాస్ లాగా స్టేబుల్. ఓకేనా? సో దీస్ 2 ఆర్ కంబైన్లీ they will get combined to form a bond like this. See, this is called transfer of electrons. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఈ రెండు కూడా నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అటైన్ చేస్తాయి. చూడండి, ప్రతి మాలిక్యులర్ చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఎలిమెంట్ ఆల్సో
this molecule also have a 8 electrons in it, valency configuration. Now these both are stable. The bond between these two molecules is called a covalent bond. Up to here enough for you. JL ఎగ్జామ్కి మనకి అయనిక్ బాండ్ గురించి కోవలెంట్ బాండ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ వెస్పర్ థియరీ, దట్ ఈస్ all about the valency electrons. Okay, Vesper theory is nothing but valence shell electron pair repulsion theory or valence shell electron pair domain. Domain means ఇక్కడ చెప్తాను. ఫస్ట్ సి explains about the geometry of main group elements. Main group elements nothing but p block elements, which is depend upon repulsion between different pairs of electrons which are present in valence shell. Okay, valence shell is nothing but outermost electron. And atoms are classified into two types, central metal atom and bonded atom. ఒకవేళ మీరు మాలిక్యూల్ మధ్యన ఎటువంటి బాండింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది, మనం ఏమనుకున్నాం, వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ డొమైన్ అని అన్నాం కదా. అంటే ఒకవేళ సెంట్రల్ మెటల్ యాటమ్ ఉంటే ఈ యాటమ్ చుట్టూరు ఎన్ని రకాల బాండ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల డొమైన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల లోన్ పేర్స్ ఉన్నాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ H2O molecule. If you take H2O molecule, it have a two bond pairs of atoms. వీటిని బాండ్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ హైడ్రోజన్ అండ్ వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఆక్సిజన్, బోత్ విల్ ఫార్మ్ అ బాండ్. దెన్ దీన్ని బాండ్ పేర్ అని చెప్పేసి అంటారు. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ బాండ్ పేర్ molecule and bond pair of electrons. See, there will be presence of lone pairs also. ఇవన్నీ మీకు జామెట్రీలో వస్తాయి. హౌ టు ఫైండ్ స్టీరిక్ నెంబర్ ఆర్ డొమైన్, వాట్ ఈజ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అంటే స్టీరిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ 1 and 2. 2 బాండ్ పేర్స్ ఉన్నాయి కాబట్టి దీని స్టీరిక్ నెంబర్ అనేది 2 అని అర్థం. ఒకవేళ ఒక యాటమ్ మీద లోన్ పేర్స్ కూడా ఎగ్జిస్ట్ అయితే కనుక అప్పుడు ఆ లోన్ పేర్స్ను కూడా కలిపి కౌంట్ చేసి మనం హైబ్రిడైజేషన్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బై ద స్టీరిక్ నెంబర్ వీ విల్ గెట్ హైబ్రిడైజేషన్. దెన్ వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? హైబ్రిడైజేషన్ అంటే మీకు ఏం తెలుసు? హైబ్రిడైజేషన్ ఇస్ నథింగ్ బట్ అటామిక్ ఆర్బిటల్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ టు గివ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. ఏవో అంటే అటామిక్ ఆర్బిటల్స్ అండ్ ఎంఓస్ ఆర్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. ఓకే, సి వెన్ 2 s ఆర్బిటల్స్ ఆర్, ఒక s ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదా. ఒక s ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. దిస్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ కంబైన్డ్ టు గివ్ 2 మాలిక్యులర్ ఆర్బిటల్స్. సో చూడండి, ఓన్లీ ప్లస్ ప్లస్ కనుక మిక్స్ అయితే ఈ ప్లస్ ప్లస్ అనే యాటమ్ నుంచి s ఆర్బిటల్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది. ద 2 విల్ కంబైన్ టు గివ్ BMO, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఒకవేళ ప్లస్ అండ్ మైనస్ చూడండి, ఒకదానికి ప్లస్ ఛార్జ్ ఉంటుంది, దట్ ఈస్ +½ అండ్ దిస్ ఈజ్ -½ అంటే నెగిటివ్ ఛార్జ్. వెన్ దిస్ కంబైన్, దీస్ బోత్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు మిక్సింగ్ and to give molecular orbital means that is called anti bonding molecular orbital. So s orbital mix అయినప్పుడు మనకి ఏ బాండ్ ఫామ్ అవుతుంది? సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అండ్ p ఆర్బిటల్లో మనకి 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్ కూడా మిక్సింగ్కి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ px, py, pz 3 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్బిటల్స్ ఉన్నాయి ఇందులో. px అనేది ఫార్వర్డ్ అనమాట, మన వైపుకు ఉంటుంది. చూడండి, ఒకవేళ ఇది సెంటర్ కింద తీసుకుంటే కనుక దీన్ని సెంటర్ అనుకుంటే ఈ సెంటర్ నుంచి ఇలా ఫ్రంట్కి వస్తుంది, మన వైపుకి వస్తుంది. అందుకే నేను దీన్ని ఇటువైపు చూపించాను. అండ్ వై యాక్సిస్ ఎప్పుడు కూడా ప్యారలర్గా ఉంటుంది. ప్యారలర్ అంటే ఇట్లా పేపర్కి, అకార్డింగ్ టు ద పేపర్ అనమాట. అండ్ జెడ్ యాక్సిస్ వచ్చేసి ఈ ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ఆపోజిట్ పైకి ఉంటుంది, స్ట్రైట్గా, అంటే స్కై వైపుకు ఉంటుంది. అండ్ వై యాక్సిస్ వచ్చేసి భూమికి సమాంతరంగా ఉంటుంది. ఈ రెండు కార్టీషియన్ కోఆర్డినేట్స్ని మిక్స్ చేస్తూ కలుపుతూ ఎక్స్ యాక్సిస్ అనేది మన వైపుకు ఉంటుంది. ఒకవేళ మీరు ఒక రూమ్ని తీసుకుంటే ఆ రూమ్కి ఒక మూలన
ఇట్లా 3 కోఆర్డినేట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. వీటిని కార్టీషియన్ కోఆర్డినేట్స్ అంటారు. ఓకేనా. సో వీటిలో పీ ఆర్బిటల్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే జెడ్ ఆర్బిటల్ అనేది ఇట్లా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది అండ్ అది డంబెల్ షేప్లో ఉంటుంది. ఓకేనా. ఈ ఎస్ ఆర్బిటల్కి ఈ సర్కిల్ ఏంటి అని అంటే ఇది ఎలక్ట్రాన్ డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఎలక్ట్రాన్స్ డిఫ్యూజ్ అయ్యి ఇట్లా సర్కిల్ షేప్లో ఏర్పడుతుంది. సో ఈ జెడ్ ఆర్బిటల్ అనేది ఎస్ ఆర్బిటల్తో మిక్స్ అయ్యి మనకి సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తుంది. అండ్ px will going to mix with only px, then it will give pi bond, and the py orbital will combine with py orbital only, and it will give also pi bond. ఓకేనా. pz అనేది s ఆర్బిటల్తో మిక్స్ అయ్యి సిగ్మా బాండ్ వస్తుంది. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎక్స్ ఆర్బిటల్ అంటే మన వైపు ఉంటుంది, ఇది అంటే ఫ్రంట్ బ్యాక్ చూపిస్తుంది అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇదే టాప్ అండ్ బాటమ్ జెడ్ ఆర్బిటల్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, టాప్ అండ్ బాటమ్. అండ్ వై ఆర్బిటల్ విల్ రిఫ్లెక్ట్ లెఫ్ట్ అండ్ రైట్. ఇవి తప్ప వేరే కోఆర్డినేట్ అనేది మనకి కనిపించదు. ఈ స్పేస్లో ఎగ్జిస్ట్ అయ్యే ద మోస్ట్ కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి ఏ డైరెక్షన్స్ ఉంటాయంటే పిఎక్స్, పివై, పిజెడ్. ఓకేనా. అండ్ పిఎక్స్ విల్ కంబైన్ విత్ పిఎక్స్ విల్ గివ్ బిఎంఓ, పై బాండ్. అంటే ఒకవేళ ప్లస్ మిక్స్ అయితే కనుక మనకి పై బాండ్ అనేది వస్తుంది. ప్లస్ విల్ కంబైన్ విత్ మైనస్ అండ్ మైనస్ ఆల్సో విల్ కంబైన్ విత్ ప్లస్ టు గివ్ ఏబిఎంఓ, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, దట్ ఈస్ కాల్డ్ పై బాండ్. అప్ టు హియర్ క్లియర్. అంటే మీకు ఏం చెప్తున్నానంటే అటామిక్ ఆర్బిటల్స్ విల్ కంబైన్ టు గివ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. అంటే అటామిక్ ఆర్బిటల్స్ ఎట్లా కంబైన్ అవుతాయి, ఏమేమి వస్తాయి అన్న దాని గురించి ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా. లెట్స్ సీ హౌ టు ఫార్మ్ hybridization. Actually this is my short notes. From that I am explaining you. Please try to understand, focus on it. If you know and you can forward it. If anyone don't know all these basics, please share to them. ఎందుకంటే నేను స్ట్రైట్గా సబ్జెక్ట్ చెప్పేస్తున్నా, మనకి వేరే ఎక్స్ప్లెనేషన్స్ 3D ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఇంకేమైనా ఇవ్వడానికి టైం లేదు. ఓన్లీ 2 months మాత్రమే టైం ఉంది ఎగ్జామ్కి. అందుకే ఎవరైనా ఇప్పుడు స్టడీ కనుక స్టార్ట్ చేస్తే ఈ ఛానల్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది, 100% వర్త్. సో మీరు సజెస్ట్ చేయండి. ఓకేనా. వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? Hybridization is nothing but the number of domains which are present around the central metal atom. ఇదే కదా మనం చెప్పుకున్నాం. సో ఈ హైడ్రోజన్ చుట్టూ 1, 2 అండ్ లోన్ పేర్స్, ఈ 3 కనుక ఒక సెట్ అనుకొని స్టీరిక్ నెంబర్ 3 అని sp2 హైబ్రిడైజేషన్ ఇచ్చేస్తాం. sp2 అంటే ఎట్లా వచ్చిందంటే 1 s ఆర్బిటల్ అండ్ 3 p ఆర్బిటల్స్ విల్ కంబైన్ 2 p ఆర్బిటల్స్ కలిసి sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది అని అనుకుంటాం, కానీ కాదు. బట్ మరి ఎట్లా ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ చుట్టూ ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి, అవన్నీ ఒక డొమైన్ కింద తీసుకోవాలా లేదంటే డిఫరెంట్గా తీసుకోవాలా అంటే, టు సింప్లిఫై దట్ ఫస్ట్ రైట్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సెంట్రల్ మెటల్ ఆటమ్ చుట్టూరు ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి తెలియాలి. ఇక్కడ H2O మాలిక్యూల్లో ఆక్సిజన్ అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ని తీసుకున్నాను. ఓకేనా. అక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అన్నీ ఒక ఆర్డర్లో రాయండి. 2 బాండ్ పేర్స్ ఉన్నాయి, 1, 2. 2 ఎలక్ట్రాన్స్ అనేవి 2 హైడ్రోజన్స్ 2 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేసేస్తాయి, ఇవి బాండ్ పేర్స్. ఎన్ని లోన్ పేర్ మిగిలినాయి, 1, 2. 2 లోన్ పేర్స్ ఆర్ ఈక్వల్ టు 1 పేర్, 2 ఎలక్ట్రాన్స్ ఆర్ 1 పేర్. అంటే ఇప్పుడు టోటల్గా 1, 2, 3, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 డొమైన్స్ ఉన్నాయి. 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్, 4 డొమైన్స్. sp3 హైబ్రిడైజేషన్ అంటే ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, sp3 అంటే s ప్లస్ p ఆర్బిటల్స్ ఉంటాయి కదా, ఈ 3 ఆర్బిటల్స్ మొత్తం కలిపి 4 sp3 వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ sp4 వస్తుందా, +4 రాయొచ్చా, వేరే దానికి ఇంకేమైనా వస్తాయి, రాయకూడదు. p ఆర్బిటల్ ఓన్లీ 3 ఆర్బిటల్స్ మాత్రమే, p ఆర్బిటల్లో 3 ఆర్బిట్స్ మాత్రమే ఉంటాయి, p ఆర్బిట్లో 3 ఆర్బిటల్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని ఇట్లా చూపించాలన్నమాట. ఎస్కి 2 ఎలక్ట్రాన్స్ అడ్జస్ట్ అవుతాయి అండ్ p ఆర్బిటల్ మొత్తం కలిపి టోటల్గా 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయిపోతే హైబ్రిడైజేషన్ డీకి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా. d ఆర్బిటల్ విల్ కమ్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ద హైబ్రిడైజేషన్.
అప్ టు హియర్ క్లియర్? ఒకవేళ మీకు లోన్ పేర్స్ గురించి డౌట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. సెకండ్ గ్రూప్లో ఫస్ట్ మనకి ఏమొస్తుంది? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్. అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. చూడండి, నైట్రోజన్కి ఎన్ని పేర్స్ ఆఫ్ లోన్ పేర్స్ ఉంటాయి అని అంటే జస్ట్ 1 పేర్ ఆఫ్ లోన్ పేర్ ఉంటుంది. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ నైట్రోజన్ ఫ్యామిలీ, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ యాంటిమోనీ, బిస్మత్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా 1 పేర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ ఆక్సిజన్, వెన్ యూ కమ్స్ టు ఆక్సిజన్, ఇట్ హ్యావ్ అ 2 pairs of lone pairs around it. And all the oxygen family elements, that is oxygen, oxygen, sulfur, selenium, tellurium and polonium, ఇవన్నీ కూడా 2 pairs of lone pairsని కలిగి ఉంటాయి. When you comes to fluorine, halogen family, it have a 3 pairs of lone pairs around it. 1, 2, 3. All the fluorine family will have 3 pairs of lone pairs, and all the inert gases will have 4 pairs of lone pairs in it. సో ఇది మీకు తెలిస్తే ఈ గ్రూప్లో ఏ ఎలిమెంట్ ఇచ్చినా ఆ ఎలిమెంట్ యొక్క లోన్ పేర్స్ని మీరు సపరేట్ చేస్తూ ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, పక్కన ఎన్ని ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ ఉన్నాయి, అది ఏది మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయితే దాన్ని టెర్మినల్కి రాస్తాం. చూడండి, BCl3 ఉంది. ఇక్కడ మరి ఏది సెంట్రల్ మెటల్ యాటమ్, ఏది టెర్మినల్ యాటమ్ అని అంటే బోరాన్ అనేది సెంట్రల్ మెటల్ యాటమ్, Cl3 అనేది టెర్మినల్ యాటమ్ అనమాట. 1, 2, 3. సో 3 టైప్స్ ఆఫ్ బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ ఉన్నాయి బోరాన్కి. ఓకేనా? అట్లా మీరు చూసుకోవడానికి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అనే వాటిని ఇచ్చాను. ఇది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ బట్టి రాసాము యాక్చువల్లీ, బట్ ఏది సెంట్రల్ మెటల్ యాటమ్, ఏది టెర్మినల్ యాటమ్ అని చూపించడానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను. వీటిలో ఏమి ఇచ్చినా సరే, ఏ మాలిక్యూల్ అయినా సరే మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది టెర్మినల్కి రాస్తాం, ఎక్సెప్ట్ H2O. ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్, దీన్ని టెర్మినల్కి రాయాలి కదా, కానీ అట్లా రాయలేదు. సో ఇది ఎక్సెప్షన్ అనమాట. ఆక్సిజన్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాసి బాండ్ పేర్స్, లోన్ పేర్స్ కౌంట్ చేసి హైబ్రిడైజేషన్ ఇస్తాం. ఓకే, లెట్స్ సీ another example. ClO2. ClO2 means Cl is less electronegative than O2. Then write it as a central metal atom and take them as a terminal bonds. So the valency electrons of chlorine is 7. Write all the 7 electrons. Then why it is 8th one has came means by the negative charge. There is a 1 negative charge. 1 negative charge means you have to add the negative charges. If there is any 2 minus means 2 more electrons you have to add here along with the valency electrons. Okay, but only 1 negative charge is there, that's why I have added 1 electron. So oxygen ki mari enti 1 electron oxygen tho form avvali kada ante no, actually all halogens will have a monovalent, but oxygen is a bivalent molecule. అందుకే 2 ఎలక్ట్రాన్స్ని ఒక బాండ్ కింద ఫామ్ చేసుకుంటుంది. సో ఎన్ని డొమైన్స్ ఉన్నాయి టోటల్గా? 1, 2, 3, 4 డొమైన్స్. అండ్ వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ClO2 minus sp3? ఈజ్ ఇట్ క్లియర్? See, I have given the number of domains and hybridization. Okay, s orbital will not give hybridization itself, so it will going to mix with p orbital and both will give one molecular orbital. 2 atomic orbitals of s and p will combinedly will give 2 molecular orbitals, that is called sp. One antibonding, one BMO and one ABMO. Okay, ఒకవేళ స్టీరిక్ నెంబర్ 2 అయితే కనుక, ఒకవేళ స్టీరిక్ నెంబర్ 3 అయితే ఏంటంటే ఒక మాలిక్యూల్ ఉంది, ఆ మాలిక్యూల్ చుట్టూ 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయనుకోండి, అవి ఏమొస్తుంది? హైబ్రిడైజేషన్ 3 వస్తుంది. 3 ఈజ్ నథింగ్ బట్ 1 s orbital and 2 p orbitals, both will give sp2 hybridization. And if the steric number is 4, then this 3 will mix and will give sp3 hybridization. For 5, sp3d. Okay, d orbital is coming and mixing with them and will give sp3d hybridization. Likewise for 6, 2 d orbitals, 1 s orbital, 3 p orbitals and 2 d orbitals will come and mix with each other and they will give sp3d2 hybridization. Up to here enough.
అప్ టు ఆక్టాహెడ్రా, అంటే ఈ హైబ్రిడైజేషన్ ఆక్టాహెడ్రాకి సంబంధించింది. ఇంతవరకు సరిపోతుంది. ఓకేనా. అండ్ ఎల్ వాల్యూస్ రాశాను, బట్ ఎల్ వాల్యూస్ ఇక్కడ మీకు అవసరం లేదు. కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అప్పుడు చదవాలి. దాని వాల్యూ ఏంటి, అది జిరాయిడా అన్జిరాయిడా, ఇవన్నీ కూడా మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ చెప్పినప్పుడు చెప్తాను. అండ్ ఫర్ s orbital will occupy 2 electrons, we know that, and p orbital will occupy 6 electrons, d orbital will occupy 10 electrons, and f orbital will occupy 14 electrons. ఓకే, సింపుల్గా వాటి ఎల్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటానంటే కనుక ఫర్ ఎస్ ద వాల్యూ ఇస్ 0, ఫర్ పి ద వాల్యూ ఇస్ 1, ఫర్ డి ద వాల్యూ ఇస్ 2, అండ్ ఫర్ ఎఫ్ ద వాల్యూ ఇస్ 3. ఓకేనా. దేస్ ఆర్ సింపుల్ ఎల్ వాల్యూస్ అన్నమాట. Okay, see, I have given many examples here. See, central metal atom, least electronegative atom ni central metal kinda రాసుకుంటాం. టెర్మినల్స్ ఎలక్ట్రోనెగటివ్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ atomని రాస్తాం. CO2 ఏ స్ట్రక్చర్ వస్తుంది, అండ్ దాని స్టీరిక్ నెంబర్ ఎంత, హైబ్రిడైజేషన్ ఏంటి. ఒకవేళ sp హైబ్రిడైజేషన్ అయితే దాని జామెట్రీ ఏంటి, లీనియర్. ఓకేనా. లీనియర్ అంటే మాలిక్యూల్ ఇట్లా ఎటువంటి బెండ్ లేకుండా 180 డిగ్రీస్తో ఇలా ఉంటుంది అనమాట. దీన్ని లీనియర్ మాలిక్యూల్ అంటారు. ఒకవేళ NH2+ తీసుకుంటే కనుక దాని స్టీరిక్ నెంబర్ 3, పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. వ్యాలెన్సీ, నైట్రోజన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత, ఆక్సిజన్ 6, నైట్రోజన్ 5. సో ఇందులోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి, ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ ఉంది. +2 ఉందనుకోండి, 2 ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ చేసేయాలి. +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేసేయాలి. ఒకవేళ -1 -2 అంటే ఎడిషన్ చేస్తాం, ఇంకా ఎడిషన్ చేసి హైబ్రిడైజేషన్ రాస్తాం అనమాట. సో ప్లస్ ఉంది కాబట్టి ఒకటి రిమూవ్ చేసేస్తే మనకి 3 డొమైన్స్ వచ్చినాయి. ఫర్ స్టీరిక్ నెంబర్ 3 sp2 hybridization and the structure is trigonal planar. Okay, I am telling about just ఏ పేరెంట్ జామెట్రీ. మళ్ళీ ఇందులో కూడా లోన్ పేర్స్ని బట్టి బాండ్ పేర్స్ని బట్టి సపరేట్గా జామెట్రీ వస్తుంది. అది నేను మీకు ఒక లిస్ట్లో ఇస్తాను, దాన్ని మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. ఫర్ H2 ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ sp3 హైబ్రిడైజేషన్కి టెట్రాహెడ్రా అనే జామెట్రీ ఉంటుంది. అండ్ XCF2 స్టీరిక్ నెంబర్ 5. స్టీరిక్ నెంబర్ 5 అంటే sp3d హైబ్రిడైజేషన్. ఇవి మీరు పెన్ను పేపర్ తీసుకుని ట్రై చేయొచ్చు. XCF4 స్టీరిక్ నెంబర్ 6 అండ్ ద హైబ్రిడైజేషన్ ఈజ్ sp2d2 octahedra and the structure is, the parent geometry is like this. ఓకే, మీరు ఒక మాలిక్యూల్లో ఉండే వీటిని లోన్ పేర్స్ అంటారు. నేను లోన్ పేర్స్ ఇట్లా సింపుల్గా రాశాను. లోన్ పేర్స్ని బాండ్ పేర్స్ని బట్టి జామెట్రీ ఎట్లా ఇవ్వాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు సింపుల్గా ఒక మాలిక్యూల్ ఇచ్చేసి వాట్ ఈస్ ద జామెట్రీ అని ఇస్తాడు, వాట్ ఈస్ ద మాలిక్యులర్ జామెట్రీ అని ఇస్తాడు, వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ జామెట్రీ అని ఇస్తాడు. అప్పుడు మీరు ఐడెంటిఫై చేసి మస్ట్ అండ్ స్టుడ్గా రాయాలి. ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా JL పేపర్ ఉండదు. ఓకేనా. సో ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి అనుకుంటే మీకు ఒక చిన్న ఫార్ములా ఇస్తాను, అది చూడండి. హౌ టు ఐడెంటిఫై ఎలక్ట్రానిక్ జామెట్రీ. ఎలక్ట్రానిక్ జామెట్రీ ఈజ్ నథింగ్ బట్ పేరెంట్ జామెట్రీ. ఓకేనా. అండ్ మాలిక్యులర్ జామెట్రీ, హౌ టు ఐడెంటిఫై మాలిక్యులర్ జామెట్రీ. మాలిక్యులర్ జామెట్రీ అంటే ఓన్లీ బాండ్ పేర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు H2O ఉంది, H2Oలో బాండ్ పేర్స్ అంటే ఆల్రెడీ ఇవి ఎగ్జిస్ట్ అయిన మాలిక్యూల్స్ కదా, ఇవి వీటిని బాండ్ పేర్స్ కింద రాస్తాం. దీనిపైన 2 లోన్ పేర్స్ ఉంటాయి, అవి లోన్ పేర్స్. ఎలక్ట్రానిక్ జామెట్రీ అడిగినప్పుడు బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్ 2 కలిపి రాయాలి. బట్ మాలిక్యులర్ జామెట్రీ అడిగినప్పుడు ఓన్లీ ఈ బాండ్ పేర్స్ని మాత్రమే కన్సిడర్ చేసి దీని జామెట్రీ అనేది రాయాలి. సో కొన్ని ట్రిక్స్ ఇచ్చాను ఇక్కడ, నోట్ చేసుకోండి. ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. ఫస్ట్ లోన్ పేర్స్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇచ్చాను కదా ప్రీవియస్ పేజ్లో, బోరాన్ నుంచి నియాన్ వరకు కూడా ఎట్లా నైట్రోజన్ నుంచి లోన్ పేర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్, వాటికి కూడా పేర్ ఆఫ్ లోన్ పేర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ ఐడెంటిఫై ద స్టీరిక్ నెంబర్ ఆర్ డొమైన్. సో ఒక మాలిక్యూల్ చుట్టూ ఎన్ని రకాల డొమైన్స్ ఉన్నాయి అని అనేది మీరు ఐడెంటిఫై చేయగలరు. అవి బాండ్ పేర్సా లోన్ పేర్సా. అండ్ ఐడెంటిఫై ద హైబ్రిడైజేషన్. సో వాటి యొక్క షేప్, అది sp2నా, sp3నా, sp3dనా, అది హైబ్రిడైజేషన్ ఐడెంటిఫై చేయాలి. అండ్ ఐడెంటిఫై ద జామెట్రీ, టోటల్ మాలిక్యూల్ యొక్క షేప్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. దానికి ఫార్ములా ఏంటంటే AXN-EM. A ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ మెటల్ ఆటమ్, X అంటే బాండెడ్ పేర్స్ అండ్ E అంటే
లోన్ పేర్స్. కింద ఈ ఎన్ అంటే ఏమీ లేదు. ఒకవేళ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే అక్కడ కింద నెంబర్ వేస్తాం. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 2, 3, 4 అట్లా ఉన్నాయా అన్ని ఉంటే కనుక కింద నెంబర్ వేసుకుంటాం. ఓకేనా, దాన్ని బట్టి ఇది ఈ ఫార్ములాని బట్టి హైబ్రిడైజేషన్ రాస్తాం. నోట్, బేస్డ్ ఆన్ ద రిపల్సివ్ ఫోర్సెస్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ మస్ట్ బి ఫాలోడ్. ఏ సీక్వెన్స్ అంటే లోన్ పేర్ ఈజ్ మోర్ రిపల్సివ్ దాన్ లోన్ పేర్ బాండ్ పేర్, అండ్ లోన్ పేర్ బాండ్ పేర్ ఈజ్ మోర్ రిపల్సివ్ దాన్ బాండ్ పేర్ అంటే ఇవి మోర్ ఎలక్ట్రోనెగటివ్ అన్నట్టు. ఓకేనా, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఈ ఫార్ములా మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే వైల్ యూ ఐడెంటిఫైయింగ్ ద డైపోల్ మూమెంట్, స్టీరిక్ నెంబర్ ఆర్ డొమైన్. ఒకవేళ స్టీరిక్ నెంబర్లో కనుక 2 ఉంటే, 2 డొమైన్స్ ఉంటే, సెంట్రల్ యాటమ్ చుట్టూ 2 డొమైన్స్ ఉంటే దాని హైబ్రిడైజేషన్ sp అవుతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ CO2 ఇచ్చాను, అది మీరు ఒకసారి రాసి చెక్ చేయండి. sp3 sp2 sp హైబ్రిడైజేషన్ వచ్చిందా రాలేదా. అండ్ AXN-EM అని అంటే ఎక్స్ దగ్గర బాండ్ పేర్స్ దగ్గర 2 ఉండి లోన్ పేర్స్ దగ్గర 0 ఉన్నప్పుడు ఇట్లా డివైడ్ చేసుకోవాలి. బాండ్ పేర్స్ ఆర్ 0, 2 అండ్ లోన్ పేర్స్ ఆర్ 0. ఇక్కడ ఈ ఫార్ములా నుంచి తీసాను ఇక్కడ బయటికి. ఓకేనా, ద స్ట్రక్చర్ ఈజ్ ఎలక్ట్రానిక్ జామెట్రీ అంటే దాని పేరెంట్ జామెట్రీ అంటారు లీనియర్, అండ్ మాలిక్యులర్ జామెట్రీ వచ్చేసి లీనియర్. ఎందుకంటే ఇక్కడ మనకి లోన్ పేర్స్ అనేవి లేవు కాబట్టి అది ఎలక్ట్రానిక్ జామెట్రీ అయినా మాలిక్యులర్ జామెట్రీ అయినా లీనియర్ అనే వస్తుంది. లీనియర్ అంటే ఇది షేప్ 180 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇఫ్ ద డొమైన్ ఈజ్ 3 the hybridization is sp2. For example, you will do by taking example of NO3 minus, and అది తీసుకొని కనుక మీరు సాల్వ్ చేస్తే ఒకవేళ మీరు 3 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్తో సాల్వ్ చేశారనుకోండి, మీకు ఎలక్ట్రానిక్ జామెట్రీ అనేది ట్రైగోనల్ ప్లానర్ వస్తుంది, పేరెంట్ జామెట్రీ, అండ్ మాలిక్యులర్ జామెట్రీ వచ్చేసి కూడా ట్రైగోనల్ ప్లానర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లోన్ పేర్స్ అనేవి 0 లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఇది బ్లండర్గా గుర్తుపెట్టుకోండి. 0 లోన్ పేర్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ జామెట్రీ అండ్ మాలిక్యులర్ జామెట్రీ సేమ్ ఉంటాయి. చూడండి ప్లానర్, ఇక్కడ ఏమాత్రం కూడా ఏమంటారు లోన్ పేర్స్ లేవు, అండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 బాండ్ పేర్స్ ఈజ్ 120 డిగ్రీ. ఓకే, ఇన్ కేస్ ద మాలిక్యూల్ హ్యావింగ్ 2 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్, ఒకవేళ ఒక మాలిక్యూల్ని ఫర్ ఎగ్జాంపుల్ SO2ని తీసుకున్నారు, అందులో 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంటే ఇక్కడ లోన్ పేర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. చూడండి పేరెంట్ జామెట్రీ అనేది మారలేదు, ట్రైగోనల్ ప్లానర్, బట్ ద మాలిక్యులర్ జామెట్రీ హ్యాస్ బీన్ చేంజ్డ్. అంటే మీరు ఓన్లీ బాండ్ పేర్స్ని మాత్రమే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, లోన్ పేర్ని వదిలేసి, అది మాలిక్యులర్ జామెట్రీ. మాలిక్యులర్ జామెట్రీ ఏంటి, ఇప్పుడు బెంట్ ఆర్ దీన్ని యాంగులర్ అని కూడా అంటారు. ఓకేనా, ఒకవేళ సేమ్ మాలిక్యూల్లో ఒకటే బాండ్ పేర్ ఉండి 2 లోన్ పేర్స్ ఉంటే అప్పుడు ద స్ట్రక్చర్ ఈస్ జస్ట్ లీనియర్ అనమాట, లీనియర్. ఓకే, ఈ టూ లోన్ పేర్స్ని అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, if the domain is 4, the hybridization is sp3, they have only bond pairs, 0 lone pairs, then both parent geometry and molecular geometry is tetrahedra only. So tetrahedra itla untundi. Okay, tetrahedra దీని బాండ్ యాంగిల్స్ అనేవి 109 డిగ్రీ 28 మినిట్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫర్ టెట్రాహెడ్రా. దాంట్లో అన్ని బాండ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉండవు అనమాట, ఇట్లా ఈక్వల్గా ఉండవు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఈ బాండ్ దగ్గర నుంచి ఈ బాండ్ వరకు 180 డిగ్రీ ఉంటుంది, ఈ బాండ్ నుంచి ఈ బాండ్ దగ్గరికి 120 ఉంటుంది, 90 ఉంటుంది, 90 ఈ బాండ్ నుంచి ఈ బాండ్కి 90 ఉంటుంది, ఈ బాండ్ నుంచి ఈ బాండ్కి 120 ఉంటుంది. సో దీన్ని 109 డిగ్రీ 28 మినిట్ కింద కన్సిడర్ చేశారు. ఓకేనా, టెట్రాహెడ్రా అంటారు. ఒకవేళ ఈ sp3 హైబ్రిడైజేషన్ ఉన్న మాలిక్యూల్లో ఫర్ ఎగ్జాంపుల్ PF3 నేను H3 తీసుకున్నాను చూడండి,
ఒక లోన్ పేర్ ఉండి 3 బాండ్ పేర్స్ ఉంటే అప్పుడు స్ట్రక్చర్ మారుతుంది. చూడండి 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఉంది. దీన్ని ట్రైగోనల్ పిరమిడల్ అంటారు. ఓకేనా, ఇది పిరమిడ్ షేప్ అనమాట. పిరమిడ్ షేప్లో ఉంది, పైన పిరమిడ్ ఉన్నట్టు ఇట్లా, దీన్ని పిరమిడ్ షేప్ అని అంటారు. ఓకేనా, ట్రైగోనల్ పిరమిడల్. అండ్ ఒకవేళ టూ బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉంటే కనుక పేరెంట్ జామెట్రీ వచ్చేసి టెట్రాహెడ్రా అండ్ ద మాలిక్యులర్ జామెట్రీ ఈజ్ బెంట్. ఓకేనా, చూడండి ఓన్లీ బాండ్ పేర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను, లోన్ పేర్ కాదు. ఇది ఇంపార్టెంట్. If the domain is 5, the hybridization is sp3d and bond pairs and lone pairs, the structure is trigonal bipyramidal and molecular geometry also trigonal bipyramidal. ఒకవేళ 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉంటే దీని స్ట్రక్చర్ సీసా అంటారు. సీసా అంటే తెలుసు కదా మీకు, చిన్నప్పుడు ఎడాపెడ కూర్చొని పైకి కిందకి ఉంగుతూ జంప్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని సీసా అంటారు కదా, ఇది. ఓకేనా, ఇట్లా ఇదే స్ట్రక్చర్ చూడండి, సీసా. 1 లోన్ పేర్ ఉండి 4 బాండ్ పేర్స్ ఉంటే వచ్చే స్ట్రక్చర్ ఇది. పేరెంట్ జామెట్రీ వచ్చి ట్రైగోనల్ బైపిరమిడల్ అండ్ మాలిక్యులర్ జామెట్రీ వచ్చేసి సీసా. పేరెంట్ జామెట్రీ అంటే ఎలక్ట్రానిక్ జామెట్రీ తెలుసు కదా. అండ్ ఒకవేళ 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్, 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉంటే వచ్చే స్ట్రక్చర్ టీ షేప్, డోంట్ ఫర్గెట్ దిస్. ఓకే, 2 లోన్ పేర్స్ ఉన్నాయి చూడండి, దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఈ లోన్ పేర్స్ ఎప్పుడు ఈక్వటోరియల్ పొజిషన్లోనే రాయాలి. ఈక్వటోరియల్ పొజిషన్ అంటారు, అంటే ఈ 3 కూడా ఒక యాంగిల్లో ఉన్నట్టు. ఇది బెంట్ రూల్లో చెప్తాను, బెంట్ రూల్ డిస్కస్ చేద్దాం. ఇవి ఏక్సియల్ బాండ్స్. ఓకేనా, లోన్ పేర్స్ ఎప్పుడు ఈక్వటోరియల్లోనే రాయాలి, ఏక్సియల్లో రాయకూడదు. మీరు ఇట్లా రాయటం వల్ల మరలా స్పెక్ట్రోస్కోపిక్ క్వశ్చన్ ఏమైనా అడిగినప్పుడు ఇట్లాంటి స్ట్రక్చర్ ఇచ్చి ఈ మాలిక్యూల్ అనేది ఎన్ని సిగ్నల్ ఇస్తుంది అని అన్నారనుకోండి, ఈక్వటోరియల్ అన్నీ కలిపి వన్ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇస్తాయి అండ్ ఏక్సియల్ అన్నీ కలిపి 1 కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇస్తాయి. ఓకేనా, సో ఈ లోన్ పేర్స్ అనేవి డెఫినెట్గా మీరు ఈక్వటోరియల్ పొజిషన్లోనే రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 బాండ్ పేర్స్ ఉంటే 3 లోన్ పేర్స్ ఉంటే కనుక అప్పుడు స్ట్రక్చర్ అనేది మళ్ళీ లీనియర్గా వస్తుంది, లీనియర్ స్ట్రక్చర్. చూడండి లోన్ పేర్స్ అన్నీ కూడా ఈక్వటోరియల్ పొజిషన్లోనే రాశాను కదా. ఈ ఎగ్జాంపుల్స్ సైడ్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనా, ఫర్ 6 ఆక్టాహెడ్రా, 6 అనే నెంబర్ చూడగానే, డొమైన్ చూడగానే sp3d2 అది ఆక్టాహెడ్రా స్ట్రక్చర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆక్టాహెడ్రా, ఈ ఆక్టాహెడ్రా అనేది పేరెంట్ జామెట్రీ. దీని నుంచి లోన్ పేర్స్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల పేరెంట్ జామెట్రీ, మాలిక్యులర్ జామెట్రీ ఎట్లా మారుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ వచ్చేది ఆక్టాహెడ్రా ప్లానర్. ఒకవేళ బాండ్ పేర్ 0 లోన్ పేర్స్ ఉంటే కనుక ఈ స్ట్రక్చర్ వస్తుంది. ఒకవేళ 1 పేర్ ఆఫ్ లోన్ పేర్ ఉంటే, ఇప్పుడు ఏదో ఒక బాండ్ యాంగిల్ దగ్గర మనం ఏదో ఒక బాండ్లో లోన్ పేర్స్ ఎగ్జిస్ట్ చేయాలి కదా, సో పైన వేసాను ఎక్సియల్ పొజిషన్లో లోన్ పేర్స్ వేసాను, కింద ఇవన్నీ కూడా స్క్వేర్ పిరమిడల్ షేప్లో ఎగ్జిస్ట్ అయినాయి చూడండి, దీన్ని స్క్వేర్ పిరమిడ్ అంటారు. ఓకేనా, ఇవి యాక్సియల్ పొజిషన్స్, ఇవన్నీ ఈక్వటోరియల్ పొజిషన్స్, దీన్ని స్క్వేర్ పిరమిడల్ అంటారు. స్క్వేర్ పిరమిడల్ ఎప్పుడు వస్తుందండి, ఒక లోన్ పేర్ ఉండి 5 బాండ్ పేర్స్ ఉన్నప్పుడు మీకు స్క్వేర్ పిరమిడల్ అనే స్ట్రక్చర్ వస్తుంది. ఒకవేళ 3 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్ ఉంటే కనుక పేరెంట్ జామెట్రీ వచ్చేసి ఆక్టాహెడ్రా అండ్ ద స్ట్రక్చర్ ఇస్ ట్రైగోనల్ ప్లానర్. దీన్ని ఫేషియల్ మెరిడోనల్ కింద చెప్పాలి. ఫేషియల్ ఈజ్ నథింగ్ బట్ సిస్ అండ్ మెరిడోనల్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్. చూడండి, సిస్ అంటే లోన్ పేర్స్ అన్నీ ఒకవైపున ఉన్నాయి అండ్ బాండ్ పేర్స్ అన్నీ ఒకవైపున ఉన్నాయి, దీన్ని ఫేషియల్ అని అంటారు, లేదా సిస్ పొజిషన్ అని కూడా చెప్పొచ్చు. మెరిడోనల్ అని అంటే ఇవి రెండు ఒక యాంగిల్లో ఉన్నాయి, ఇది ఒక పక్కకు ఉంది, అంటే ట్రాన్స్లా ఉందన్నమాట, ట్రాన్స్. ఓకేనా, ఈ లోన్ పేర్స్ అన్నీ ఒకవైపు లేవు, పైన ఒకటి ఉంది, కింద 2 ఉన్నాయి, సో ఆపోజిట్లో ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ ఒకటి కాదు. సో ఆక్టాహెడ్రా
ట్రైగోనల్ ప్లానర్ నుంచి 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అబ్టైన్ అయ్యే ఛాన్స్ ఉంది. వాడు ఏమడుగుతున్నాడు చూసుకొని ఆ నేమ్ని బట్టి మీరు జామెట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఐ హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్. CO2 ఇది లీనియర్ షేప్ ఇట్లా ఉంటుంది, sp హైబ్రిడైజేషన్. ఫర్ NO3 ట్రైగోనల్ ప్లానర్ ఇట్లా ఉంటుంది, sp2 హైబ్రిడైజేషన్. SO2 బెంట్, లోన్ పేర్స్ పైకి ఉంటాయి. ఓకేనా, బెంట్ షేప్. అండ్ CH4 ఇస్ అ టెట్రాహెడ్రా ఇన్ షేప్. అండ్ PCl5 TBP స్ట్రక్చర్, ట్రైగోనల్ బైపిరమిడల్. ఇది పేరెంట్ జామెట్రీ. లోన్ పేర్స్ని కన్సిడర్ చేస్తే కనుక ట్రైగోనల్ పిరమిడల్ నుంచి మనం సీసా స్ట్రక్చర్ ఒకటి, టీ షేప్ ఒకటే వస్తాయి. ఆక్టాహెడ్రా నుంచి స్క్వేర్ పిరమిడల్, స్క్వేర్ ప్లానర్ అనే స్ట్రక్చర్స్ వస్తాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 3 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్ ఉంటే కనుక ఫేషియల్ మెరిడోనల్ అనే స్ట్రక్చర్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ SF6 ఆక్టాహెడ్రాకి సింపుల్ ప్లానర్ మాలిక్యూల్ అనమాట. ఓకేనా, సో హైబ్రిడైజేషన్ని మీరు ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వీటిని మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు కరెక్ట్గా వస్తే కనుక కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ మీరు చేస్తున్నారు అని అంటే కనుక నేను ఇంకొంచెం ఫాస్ట్గా అండ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి వీడియోస్ చేస్తాను. ఓకే లేదు అని అంటే కనుక మరి నేను కూడా చదవాలి జేఎల్కి. సో వీ విల్ గో లైక్ దట్. ఓకే, అండ్ లిమిటేషన్స్ ఆఫ్ విస్పర్ థియరీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇది జస్ట్ మెయిన్ గ్రూప్ యొక్క మాలిక్యూల్స్ని మాత్రమే డిస్కస్ చేస్తుంది, కానీ డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయట్లేదు. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ట్రాన్సిషన్ మెటల్స్ కదా, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. వాటి గురించి విస్పర్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఫెయిల్ అయింది. అండ్ ద కోఆర్డినేషన్ నెంబర్ 5, ఒకవేళ కోఆర్డినేషన్ నెంబర్ 5 అయితే కనుక TBP అనేది పేరెంట్ జామెట్రీ అని చెప్పాం కదా, కానీ స్క్వేర్ పిరమిడ్ ఎందుకు వస్తుంది, ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు మాలిక్యూల్స్కి అనే దాన్ని విస్పర్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. TBP అనేది పేరెంట్ జామెట్రీ ఇవ్వాలి, బట్ కొన్ని మాలిక్యూల్స్కి, మోస్ట్ ఆఫ్ ది మాలిక్యూల్స్కి స్క్వేర్ పిరమిడ్ అనేది పేరెంట్ జామెట్రీ. హౌ దిస్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్. అండ్ విస్పర్ థియరీ ఆల్సో ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అయానిక్ బాండ్స్. ఓకే, అయానిక్ బాండ్స్ అనేవి Na+Cl-. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అయానిక్ బాండ్. ఇట్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ 2 molecules. It has been explained only about the covalent molecules, that is Cl2, Br2, F2. The bond which is existing between this molecule is called covalent bond. It has been explained for them only. It did not explain ionic compounds. Okay, these are some drawbacks of Vesper theory. To rectify that, the scientist has been discovered MOT, that is called molecular orbital theory. Okay, now we will see that later. ఇంతకీ ఈ హైబ్రిడైజేషన్స్ వల్ల ఉపయోగం ఏంటి, మనం ఏం చేయగలుగుతాం వీటి వల్ల అని అంటే, హైబ్రిడైజేషన్ వల్ల మనకి డైపోల్ మొమెంట్ అనేది తెలుస్తుంది. డైపోల్ మొమెంట్ అంటే ఏంటి, మాలిక్యులర్కి పొలారిటీ ఉందా లేదా. H2O సింపుల్ మాలిక్యూల్ తీసుకుందాం. ఇది పోలారా నాన్ పోలారా, ఎట్లా చెప్తారు మీరు? ఇది పోలార్, మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ మాలిక్యూల్కి పొలారిటీ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసేదే డైపోల్ మొమెంట్. ఓకేనా, ఈ డైపోల్ మొమెంట్ వల్ల మన సిస్ట్రాన్స్ ఐసోమర్స్ని గుర్తుపడతాము. అండ్ స్పెక్ట్రోస్కోపీలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఈ డైపోల్ మొమెంట్ అనేది. సో ఈ ఫ్యూ పాయింట్స్ని మీరు నోట్ చేసుకొని రీకాల్ చేస్తూ ఉండండి. లోన్ పేర్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొలారిటీ. సో లోన్ పేర్స్ ఉండటం వల్ల పొలారిటీ టువర్డ్స్ టు లోన్ పేర్స్ ఆల్వేస్. దీన్ని ఇట్లా హుక్డ్ హ్యారోతో చూపిస్తాము, డైపోల్ మూమెంట్ని ఈ సింబల్తో చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇట్లా హుక్ యారోతో చూపిస్తాము. అండ్ దీన్ని మ్యూతో పిలుస్తాం. దీని యొక్క యూనిట్ వచ్చేసి డిబాయ్. ఓకేనా, ఈ పాయింట్స్ అన్నీ నేను రాయలేదు, బట్ నేను రీకాల్ చేసుకుంటాను కాబట్టి చెప్తున్నాను. అండ్ యాజ్ లోన్ పేర్స్ ఇంక్రీజెస్ డైపోల్ మూమెంట్ ఇంక్రీజెస్. లోన్ పేర్స్ అండ్ పొలారిటీ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇవి రెండు ఇంక్రీజ్ అయితే డైపోల్ మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ లోన్ పేర్స్ ఇంక్రీజెస్ డైపోల్ మూమెంట్ ఇంక్రీజెస్. ఇదే కదా ఫస్ట్ పాయింట్. యాజ్ యాంగిల్స్ ఇంక్రీజెస్ డైపోల్ మూమెంట్ డిక్రీజెస్. యాజ్ యాంగిల్స్ ఇంక్రీజెస్ అంటే ఇఫ్ యూ సీ బెంజిన్ మాలిక్యూల్, ఒకవేళ
ఆర్థో పొజిషన్స్లో కనుక సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి, వీటి యొక్క పొలారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇట్ హ్యావింగ్ మోర్ డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఈజ్ మోర్ ఫర్ దిస్. ఒకవేళ బెంజిన్ మాలిక్యూల్ని తీసుకున్నప్పుడు ఆర్థో పొజిషన్లోను అండ్ మెటా పొజిషన్లో సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి, ద యాంగిల్ సెపరేషన్ ఈజ్ మోర్, దెన్ డైపోల్ మూమెంట్ ఈజ్ స్లైట్లీ డిక్రీజింగ్. వెన్ యూ కమ్స్ టు chlorine and dichlorines are substituted at ortho and para positions, then it having more angle separation, then less dipole moment. Okay, do you understand this? That's why I have written this point. As angles increases, dipole moment decreases. Is it clear? And see another point, cis is more dipole moment than ట్రాన్స్. ఒకవేళ డబుల్ బాండ్ మాలిక్యూల్స్ని తీసుకున్నప్పుడు కనుక ఇది సిస్ కదా, బోత్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ అనేవి డబుల్ బాండ్కి వన్ వైపు ఉన్నాయి, ఒక సైడే ఉన్నాయి, కాబట్టి దీన్ని సిస్ అంటారు. అంటే డైపోల్ మూమెంట్ ఎప్పుడు కూడా ఈ యాంగిల్లోనే ఉంది, ఒకవైపుకే ఉంది. సో దిస్ ఈజ్ మోర్, డైపోల్ మూమెంట్ ఈజ్ మోర్ ఫర్ దిస్. ఒకవేళ ఇదే డబుల్ బాండ్కి సిఎల్ అనేది ఆపోజిట్ వైపు ఉందనుకోండి, ఇది ఇటువైపు, ఇది ఇటువైపు, ఎందుకంటే రెండు ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నెట్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఈ మాలిక్యూల్ అంత పోలార్ కాదనమాట. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. మాలిక్యూల్ అనేది పోలార్ కాదు, బట్ సిస్ మాలిక్యూల్ ఈజ్ పోలార్. మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా. అండ్ డైపోల్ మూమెంట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఎ పాయింట్. మీరు ఒక పాయింట్ తీసుకొని దీనికి డైపోల్ మూమెంట్ ఉందా అంటే మనం చెప్పలేము, బట్ ఒక యాంగిల్ తీసుకొని ఈ రెండు పాయింట్స్ మధ్యన డైపోల్ మూమెంట్ ఉందా అంటే దాని యొక్క పొజిషన్ని బట్టి మనం డైపోల్ మూమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకవేళ మనం ప్రీవియస్గా చూసినట్టుగా ఇప్పుడు కొన్ని హైబ్రిడైజేషన్స్ డిస్కస్ చేశాం కదా, వీటికి పొలారిటీ ఉందా అని అంటే ష్యూర్గా ఉంది. చూడండి, ఈ ప్లానర్ మాలిక్యూల్కి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇట్ వోంట్ గివ్ ఎనీ పొలారిటీ. డైపోల్ మూమెంట్ దీనికి లేదు. బట్ వెన్ కమ్స్ టు స్క్వేర్ పిరమిడల్ మాలిక్యూల్, మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే లోన్ పేర్ వైపు ఎక్కువ పొలారిటీ అనేది ఉంటుంది. ఓకేనా. ఒకవేళ ఇవి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ అనుకోండి, ఇటువైపు కూడా డైపోల్ మూమెంట్ ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇటువైపు కూడా డైపోల్ మూమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఇది ఏమవుతుంది, మాలిక్యూల్ ఈజ్ పోలార్. ఇట్ ఈస్ సెట్ టు బి పోలార్. అంటే పోలార్ మాలిక్యూల్స్కి మనం డైపోల్ మూమెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి సపరేట్గా ఒక ఫార్ములా ఉంటుంది. నేను డైపోల్ మూమెంట్ గురించి ఒక చిన్న ఫార్ములా ఉంది, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు ఐడెంటిఫై చేస్తారని ఇస్తున్నాను అనమాట. ఓకేనా. ఎక్కడైతే లోన్ పేర్ ప్రజెంట్ అయి ఉంటుందో దట్ మాలిక్యూల్స్ ఆర్ సెట్ టు బి పోలార్. అండ్ సి దిస్ ఈజ్ నాన్ పోలార్. వై? బికాస్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ దిస్. ఆల్ ఆర్ సేమ్ గ్రూప్స్, ఐ మీన్ సేమ్ ప్లానర్లో ఉన్నాయి కదా, ప్లేన్లో ఉన్నాయి కదా. సో నెట్ మూమెంట్ అనేది, నెట్ డైపోల్ మూమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ప్లానర్ మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్ అంతగా ఉండదు. బట్ ఎక్కడైతే లోన్ పేర్స్ ప్రజెంట్ అయి ఉంటాయో అది డెఫినెట్గా మాలిక్యూల్ అనేది ఇట్ ఈస్ సెట్ టు బి పోలార్ అండ్ డైపోల్ మూమెంట్ ఎగ్జిస్ట్ దీస్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, ఇంతవరకు మొత్తం క్లియర్ కదా? మీకు ఏమైనా డౌట్ ఉంటే లేదా వీడియో క్వాలిటీలో కానీ నా వాయిస్లో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా దయచేసి కమెంట్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో చూస్తే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా జేఎల్కి ప్రిపేర్ అయితే కనుక ఈ వీడియోస్ని షేర్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా. ఎవరైతే ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్తో బాధపడుతున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. అండ్ ఇది నా షార్ట్ నోట్స్. యాక్చువల్లీ నేను తరువుగా ప్రిపేర్ అవుతూ ఉంటాను. సో దాని దగ్గర నుంచే మీకు వీడియో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒక పక్క నేను కూడా జేఎల్కి ప్రిపేర్ అవుతున్నా. అండ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ నుంచే ఇస్తాడనమాట. ఒకవేళ డెప్త్ వాడు అడిగేటట్టు అయితే కనుక కొంచెం సిఎస్ఐఆర్ సిలబస్ కూడా టచ్ చేసే అవకాశం ఉంది. సో ఫర్దర్గా ఫ్యూచర్లో నేను అవి కూడా ఇస్తాను. ఓకేనా. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి దయచేసి వీడియోస్ని
సజెస్ట్ చేయండి. అండ్ మీ యొక్క క్వెరీస్ ఏవైతే ఉన్నాయో మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి నాకు తెలియచేయండి. అండ్ డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్.